హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ సాయి నిహారిక. ఈరోజు నేను చెప్పబోయే కథ ఏమిటి అంటే తేలివిన నక్క. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక సింహం రాజుగా ఉండేది. అది చాలా బలమైనదే కాక తెలివైనది కూడా. కాని మిగతా జంతువులను భయపెడుతూ వేటాడేది. అందరూ దానిని చూసి భయపడేవారు. అడవిలోని జంతువులు భయంతో ఉండి ఒకరోజు చాకచక్యమైన నక్క దగ్గరకు వెళ్లి, ఈ సింహాన్ని మేమెలా మోసగించగలం అని అడిగాయి. నక్కకు ఒక మంచి యుక్తి వచ్చింది. నక్క సింహం వద్దకు వెళ్లి, మహారాజా, నేను మీకోసం ఓ గొప్ప విషయం తెలుసుకున్నాను. అడవిలో మరొక సింహం ఉంది. అది మీ రాజ్యం తీసుకోవాలని చూస్తోంది అని చెప్పింది. సింహం కోపంతో, ఎక్కడ ఉంది ఆ సింహం అని గర్జించింది. నక్క సింహాన్ని ఒక పెద్ద బావి దగ్గరికి తీసుకెళ్ళింది. రాజా, ఈ బావిలో ఆ సింహం ఉంది అని చెప్పింది. సింహం బావిలో చూసింది. అక్కడ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి, ఇదిగో ఆ సింహం అని అనుకుంది. కోపంతో గర్జించి బావిలో దూకింది. కాని అది నీటిలో మునిగిపోయింది. సింహం మునిగిపోయిన తర్వాత అడవిలో జంతువులు అన్నీ సంతోషంగా నక్కను అభినందించాయి. అప్పటినుంచి అడవి ప్రశాంతంగా ఉంది. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, తెలివి తక్కువ బలం కన్నా తెలివి ఎక్కువ శక్తివంతం.